నేను ఎగ్జామ్షన్ ఇస్తానండి. అట్లా ఎవరైనా మన వాళ్ళు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అవకాశం ఉందా మన ఫార్మా కంపెనీలు? అక్కడ ఇన్వెస్ట్ చేయాలి కదా, ఇక్కడి నుంచి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే శక్తి సామర్థ్యంలో పోతారు. కొంతమంది పెట్టుకున్నారు, అరబిందోకి అక్కడ ఉంది, హెట్రో కూడా అక్కడ ఉంది, వాళ్ళు అక్కడే చేసుకుంటారు. రెడ్డి ల్యాబ్స్ ఉంది, మేజర్ కంపెనీస్ అందరికీ అక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయలేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, టైం కూడా కావాలి. అక్కడ దాన్ని ఆ లోకల్ రెగ్యులేటరీ ఒప్పించుకోవడానికి చాలా కాలం పడుతుంది, చాలా ఖర్చు కూడా అవుతుంది. ఎన్ని కంపెనీలు వెళ్ళగలవు? బట్ ఈయన ఒక నిర్వచనం కూడా ట్రంప్ ఇచ్చారు. కంపెనీస్ బిల్డింగ్ అంటే ఆల్రెడీ ఈస్ బిల్డింగ్ విల్ బి డిఫైన్డ్ as బ్రేకింగ్ గ్రౌండ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ అన్నారు. అట్లా మన వాళ్ళకు ఉందా? మీరు చెప్పిన ఇప్పుడు అరబిందో గానీ హెట్రో గానీ వీళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇక్కడ తయారు చేసే ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ అక్కడ తయారు చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతే మన దగ్గర ఏమైనా జాబ్ లాస్ ఏమైనా జరుగుతుందా? అక్కడ ఫ్యాక్టరీస్ అది కట్టడం ఎంత జాబ్ లాస్ ఉంది? ఒక కంపెనీ, పెద్ద కంపెనీలు అంతా ఎంతమంది పెట్టుకున్నాయి? 3,000 మంది, 4,000 మంది, అంతే కదా? అంతే. ఓకే. ఆ 3,000 మంది అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇంకొక ఫార్మా కంపెనీ చేస్తారు. ఇక్కడ వేరే కంపెనీ పుట్టుకొస్తాయి, తప్పకుండా వస్తాయి, కాకుండా పోవు. అవి చిన్న ఇష్యూస్ అండి. ఇది మనం వేరే మార్కెట్స్ వెతుక్కోవడానికి, మనం ఇంకా మన ఆర్ఎండి మీద స్పెండ్ చేయడానికి అవకాశం ఏర్పరిచినటువంటి ఒక రకమైనటువంటి హెచ్చరింపు. దీన్ని అవకాశంగా తీసుకోండి కానీ ప్రమాదంగా భావించకండి. ఇట్స్ డెఫినెట్లీ బిగ్ ఆపర్చునిటీ. బట్ ఇక్కడ ట్రంప్ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని ఎత్తేయొచ్చా? తప్పకుండా. నా అంచనా అదే. వాళ్ళు అతను ఎత్తేకపోతే ఒప్పుకోరు. అక్కడ ఇన్సూరెన్స్ లాబింగ్ ఉంది, అక్కడ మిగతా ఫార్మా వాళ్ళంతా తప్పనిసరిగా అతని మీద ఒత్తిడి తీసుకొస్తారు, తగ్గుతాడు. ఇది కేవలం బెదిరింపు. ఇది సో దీని ద్వారా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అన్నది ఐటీకి ఉన్నంత క్రేజ్ లేదు చదువుతున్న వాళ్ళకి. మీరు అంటున్నారు ఐటీలో దుర్మార్గం ఏమిటంటే గంటకి $80, $100 ఇవ్వడం మొదలెట్టారు. అది ఎవరు ఏ సెక్టర్ ఇవ్వలేదంట. గంటకి $80 ఇచ్చినట్టు ఐటీ దాని వైపు వెళ్ళిపోయారు అందరూ. బ్యాలెన్స్ పోయింది. వీటికి అంత ఇచ్చే శాలరీ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరు దీని వైపు చదివేవాడు లేరు, దీనికి పెద్ద అవకాశం లేదు. ఇది కూడా ఐటీ ఆయన చేసినటువంటి H1B వీసా వీటి మీద పెట్టినట్టు రిస్ట్రిక్షన్స్ వల్ల సమస్థితి వస్తుంది. మార్కెట్ డైనామిక్స్ వచ్చి స్థిరపడుతుంది. ఈ భ్రమలు తొలగిపోయి, డాలర్ భ్రమలు తొలగిపోయి రూపాయలకు వస్తారు. ఇదంతా ఒక హైప్ లాగా క్రియేట్ అయ్యి. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఇన్నోవేషన్ జరగాలి, ఫార్మా రంగంలో చాలా ఇన్నోవేషన్ జరగాలంటారు. కానీ బి ఫార్మసీ గానీ, ఎం ఫార్మసీ గానీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ గానీ చదివే వాళ్ళు తక్కువ అవుతున్నారు. ఐటీలో అయితే దీనికంటే 2 రెట్లు 3 రెట్లు జీతం ఎక్కువ అవుతుంది. ఎందుకు ఇవి చదివి అనుకునే పరిస్థితి మన స్టూడెంట్స్. ఏమంటే బి ఫార్మసీ వాళ్ళు ఇన్నోవేషన్ లో ఉండరు. ఎంఎస్సీలు కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అవి చదివిన వాళ్ళే ఇన్నోవేషన్ ఉంటారు. బి ఫార్మసీ వెళ్తే రెగ్యులేటరీ సిస్టమ్ కి, డ్రగ్ డిస్పోజల్ కి పనికొచ్చే వాళ్ళే. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళు కాదు. దానికి ఆ వ్యూహ రచన, ప్రణాళిక చేసేటువంటి క్యాడర్ వేరు. సో మీరు అన్నట్టే అదే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయినా ఇవైనా తగ్గారు. డెఫినెట్ గా సైన్స్ సెంపర్ తగ్గింది. ఐటీ దుమారంలో, ఆ తుఫాన్లో వీటికి సైన్స్ కి ఇంపార్టెన్స్ తగ్గించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ వైపు చూస్తారు. ఐటీ స్థిరపడ్డాక ఇక నాకు లాభం లేదనుకుని మళ్ళీ ఇటు వస్తారు. ఐటీతో జరిగినటువంటి నష్టాలు 1-2 కాదు. నేను ఒక పుస్తకం రాశాను, మనసు పలికేది, చదవండి. కుటుంబాలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి కుటుంబాలంతా విడిపోయి తండ్రిని గౌరవించడం బానేశాడు. ఎందుకంటే తండ్రి ఎంఎస్సీ పీహెచ్డీ చేసి ఒక లెక్చరర్ పనిచేస్తే ఆయనకు వచ్చే జీతం 40,000. వీడు ఐటీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విధవ ఒక జావా B++, C++ తెచ్చుకొని 3 లక్షలు 4 లక్షలు తెచ్చుకుంటాడు. నాన్న నీ పీహెచ్డీ దండగా నేను చూడు అంటాడు. దీంతో కుటుంబాలనే వ్యవస్థలోనే మార్పు వచ్చింది. వాడికి ఐటీ జాబ్ చాలా కుటుంబాలు సెటిల్ అయినాయి కదా. రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళు చాలా కుటుంబాలు ఐటీ జాబ్స్ వల్ల సెటిల్ అయిన సందర్భం ఉంది కూడా 2 రాష్ట్రాల్లో. ఉంటాయండి. కానీ నేనేంటంటే ఈ రకమైనటువంటి ఇది ఒక అసహజమైనటువంటి గ్రోత్. ఇది కూడా ఇన్నోవేషన్స్ ఏమి చేయలేదు. వీళ్ళు కేవలం కూలి పని చేసి సంపాదించిన డబ్బులు. ఒక కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేశారా మన కోసం? మనకు ఒక ఐటీ ఉందా? ఇంత ఐటీ గ్రేట్ అని చెప్పుకునే విజనరీ నాయకులు చెప్తుంటారు ఐటీ డెవలప్ చేసామని. ఏది నాకు ఎన్ని ప్రోడక్ట్ చేశారు చెప్పనండి? విండోస్ చేశారా? ఆఫీస్ చేశారా?
ఇవాటికి మనం $70 $80 పెట్టి కొనుక్కుంటాం, మనం $1 చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోలేదు? మన వాళ్ళే అక్కడ ఇప్పుడు సత్యనాథెడ్లు అయినా లేకపోతే అంతా వీళ్ళంతా అంతా ఎందుకు మన వెళ్ళారండి? ఎందుకు వెళ్ళారండి అక్కడికి? కారణం ఏంటంటే ఇక్కడ తగిన ప్రోత్సాహాలు లేవు. మన ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద పెట్టిన, ఉచితాల మీద పెట్టిన డబ్బు ఇన్నోవేషన్ పెడతానంటే వాళ్ళందరికీ వస్తారు. రియల్లీ అగ్రి సార్, టోటల్లీ అగ్రి. అసలు ఈ ఉచిత పథకాల మీద పెట్టే కేవలం ఇన్నోవేషన్ ఓట్ల బ్యాంకు, ఓట్ల వ్యవహారం గాని కంట్రీని అభివృద్ధి చేద్దాం, సాంకేతికంగా వైజ్ఞానికంగా వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇస్తాం, సైంటిస్టులు డెవలప్ చేద్దాం అన్నటువంటి ఆ విక్రమ్ సారాభాయ్ ఆ రోజులు పోయినాయి. ఇవంతా ఏంటంటే హైప్ మీద బతుకుతున్నటువంటి ప్రభుత్వాలు. ఓకే ఓకే. సో ఇప్పుడు అల్టిమేట్ గా మన ఫార్మా ఇండస్ట్రీ అయితే గ్రోత్ పరంగా ఏ ఇబ్బంది ఉండదు. ఇట్స్ టెంపరీ హర్డిల్, ఏదో ఒక క్వార్టర్ 2 క్వార్టర్ కొంత జర్క్ వచ్చింది, ఆ జర్క్ తో మనం అడ్జస్ట్ కావాలి అంతే. ఇట్ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ మనం దీని నుంచి గుణపాఠం నేర్చుకుని మనం వేరే వైపు కూడా చూడాలి, ఒక అమెరికాయే కాదు. ఫార్మా ఇండెక్స్ ఆల్మోస్ట్ 4% ఇవాళ ఒక్క రోజే పడిపోయింది సార్ స్టాక్ మార్కెట్. అవును, అది అంతా ఈ మార్కెట్స్ అంతా ఏమిటండి? వాజ్పేయి గారికి కుడికాల్లో నొప్పి వస్తే ఆ ఇండెక్స్ పడిపోతుంది. వాజ్పేయి గారు బాగా నడుస్తున్నారంటే 5 పాయింట్లు పెరిగిపోతుంది. నేను చూశాను ఇవన్నీ. ఈ సెంటిమెంట్స్ అన్ని పెట్టుకోవద్దని. ఆ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా ఇదొక జోదు, గ్యాంబ్లింగ్ అది. అది కాదు కంట్రీ సంపద నిర్ణయించేది. కంట్రీ సంపద నిర్ణయించేది మనకు ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి, ఎన్ని పేటెంట్స్ మనం మా మార్కెట్ లో తీసుకెళ్ళగలిగాం. అది 30 లక్షల పేటెంట్లు ఫైల్ చేశారు చైనా వాళ్ళు లాస్ట్ ఇయర్. మనం చేసింది 25,000. ఎక్కడున్నాం మనం? అందులో 25,000లో 2,300 మాత్రమే ప్రభుత్వ ల్యాబొరేటరీ ఫైల్ చేసింది, మిగతా ప్రైవేటే. దాన్ని యాక్సెప్ట్ చేసి 142. సిగ్గుచెట్టు. ఏమైంది మన దేశంలో ఇన్నోవేషన్? బట్ మోడీ అంటున్నారు కదా ఇప్పుడు మన దేశం సెల్ఫ్ రిలయంట్ ఉండాలి, వేరే దేశాల మీద ఆధారపడద్దు, నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నానని చెప్తున్నారు ఆయన. బట్ 11 years గా మోడీ అధికారంలో ఉన్నారు. ఇప్పుడేమన్నా పెరిగిందా? అంతే అదే స్థాయిలో ఉందా ఇన్నోవేషన్ మీద? నిజానికి ఒక మాట చెప్పారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వ టైంలో R&D ఖర్చులకు 175% రాయితీ ఇచ్చేవాడు ఇన్కమ్ ట్యాక్స్ లో. ఆయన దాన్ని 175 నుంచి 100 చేశారు మన్మోహన్ సింగ్. ఇంత ఎక్కువ ఇవ్వడం కష్టం అని. బానే ఉంది. అంటే మీరు ₹1 ఖర్చు పెడితే ₹1 ఇన్కమ్ ట్యాక్స్ లో రిబేట్ ఇచ్చేవాడు. ఇప్పుడు దాన్ని 0 చేశారు మోడీ గారు. అంటే ఇన్నోవేషన్ అక్కర్లేదు అన్నారు. చెప్పరన్నమాట. ఆత్మ నిర్భరత అంటారు, కానీ అది ఎక్కడ నాకు కనపట్టదు. స్టార్ట్అప్స్ కు వాటికి ఎంకరేజ్మెంట్. ఇన్నోవేషన్ మనకు స్టార్ట్అప్ కంపెనీలు 84,000 ఉన్నాయి. ఎన్నిటికీ మనం చేదోడు వాదోడుగా నిలబడ్డాం. అన్ని అంకురాలు మాడిపోయింది. వాడెంతో ఉత్సాహం వచ్చి ప్రారంభిస్తాడు. స్టార్ట్అప్స్ కూడా ఎక్కువ జొమాటో, స్విగ్గీ, ఫుడ్ రిలేటెడ్ వస్తున్నాయి అంతే. అంతేగాని అర్బన్ క్లాప్ సర్వీస్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారండి. ఎవరు కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ప్రోడక్ట్, కొత్త సర్వీసులకు వచ్చారు కానీ కొత్త ప్రోడక్ట్ రావట్లేదు. చివరికి మనం కూడా అమెరికా లాగా మార్కెటింగ్ దేశంగా మారిపోతాం. ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది, ఇన్నోవేషన్స్ తగ్గిపోతున్నాయి. అది ప్రమాదమైనటువంటి ఆలోచన. సరే, ఎట్లా సార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాలంటే ఎట్లా ఇండియాలో? ఇన్నోవేషన్స్ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇన్నోవేషన్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేస్తారు? కొత్త ప్రోడక్ట్ ఇన్నోవేట్ చేయాలి, దాన్ని మార్కెట్ లో పెట్టాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు చేయగలరు? కేవలం వెన్ దేర్ ఇస్ ఏ మార్కెట్ అవుట్ సైడ్. మన మార్కెట్లు ఎత్తుకోవాలి, అమెరికా కాకుండా. మనకు మార్కెట్ ఎత్తుకోవాలంటే కేవలం అమెరికా వైపే కాకుండా దృష్టి సారించాల్సిన అనేక దేశాలున్నాయి. మనకు 134 దేశాలు ఉంటే ఒక అమెరికానే ఏంటండి? దాని జనాభా ఎంతండి ప్రపంచ జనాభాలో? 30 కోట్లు అంటే తక్కువ కాదు కదా. మనతో ఇప్పుడు ఇండియా, చైనా తర్వాత 840 కోట్లు. దాని ఏం చెప్తారు? 810 కోట్లు ఏమయ్యారు? అమెరికన్స్ ఖర్చు పెట్టినంత మిగతా వాళ్ళు పెట్టలేరు. ఆఫ్రికా వాళ్ళు పెడతారు. అవసరం మందులు ఎవరైనా ఆఫ్రికా వాళ్ళు 100 మందికి ఉన్నా పర్లేదు, ఇది అందరూ పెడతారు. అవసరం. మీరు నమ్మండి, ఇంత ముందులాగా లేవు. ప్రతి దేశం జీడిపి పెరిగింది. పాత రోజులు కాదండి. అక్కడున్న పొరుగు దేశాలు చూస్తున్నాం, మనకన్నా బెటర్ గా ఉన్నాయి. పాకిస్తాన్ కూడా కొన్ని విషయాల్లో మనకన్నా ముందుగా ఉంది. వెనకబడిపోయిన దేశం దెబ్బతినింది అంటాం. వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో బాగా కృషి చేస్తున్నారు. వాళ్ళ బుద్ధి మంచిది కాదు, వాళ్ళ వ్యవహారం మంచిది కాదు, అది వేరే విషయం. కానీ డెవలప్మెంట్ వైపు దృష్టి పెట్టిన దేశాలు, బంగ్లాదేశ్ ఇవాళ బాగా డెవలప్ అయింది. ఒకప్పుడు లాగా లేదు బంగ్లాదేశ్. టెక్స్టైల్ మీద ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి. అయ్యా నాకు సమయం సార్ చివరిగా సార్ ఒకటి ఫార్మా ఇరిగేషన్ అంతా వెయిట్ చేస్తున్నా సార్. చివరిగా లాస్ట్ క్వశ్చన్. ఫార్మాకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడ ఫార్మా పెట్టాలన్నా సరే పొల్యూషన్,
సంబంధించి జరుగుతుంది. అంటే ఎథికల్ గా చేయట్లేదు, చాలా వరకు ఫార్మా వ్యర్థాలను వదిలేస్తున్నారని చెప్పి. ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయడం ఎట్లా? ఇండస్ట్రీ తప్పనిసరిగా మనం జాగ్రత్తగా ఉండాలండి. ఫార్మా అనేది కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి, దానికి రియాక్టర్స్ అన్ని ఉంటాయి కాబట్టి సేఫ్టీ మెజర్స్ అనేది చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్. 4 ప్రాణాలు కాపాడడానికి 5 ప్రాణాలు తీసేస్తా అంటే కుదరదు కదా. దానికి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అవినీతి రహితంగా అక్కడ కూర్చొని వాళ్లే పొల్యూట్ అయిపోయినారు, అది వేరే విషయం. అక్కడికి వెళ్లి వాళ్ళు నిబంధనలు కరెక్ట్ గా అమలు చేయాలి. అమలు చేసి ఏమండి ఏది కూడా జాగ్రత్తగా చేయమని. రోడ్డు యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి, అట్లని మనం ఏది ఆపలేదు కదా. కొత్త కార్లు వస్తూనే ఉన్నాయి, కొత్త రోడ్లు వేస్తూనే ఉన్నారు, రోడ్డు మీద ప్రమాదాలు అవుతున్నాయి, పోకుండా లేవు. జాగ్రత్త నిబంధనలు పాటించాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి, తప్పనిసరిగా సేఫ్టీ మెజర్స్ ఉండాలి. లేకపోతే కుదరదు. కొంచెం రిలాక్స్ అవుతామంటే అనేక అక్రమాలు జరుగుతాయి, చాలా ప్రమాదం. థ్యాంక్ యూ సార్ వరప్రసాద్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు. సో రెహానా, ఒకటి, ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశ ఫార్మా వ్యవస్థకి తాత్కాలికంగా దెబ్బ, కానీ అమెరికా మీద మనం కూడా డిపెండ్ కాకూడదు. వేరే మార్కెట్లో చూసుకోవాలి, ఆఫ్రికా మార్కెట్స్ కానీ యూరోపియన్లో చాలా కంట్రీస్ కానీ వాటిని చూడొచ్చు అని చెప్తున్నారు. అయితే ఒకటి, ఫార్మా ఎక్స్పోర్ట్స్ పరంగా మనం 5వ స్థానంలో ఉన్నాం అమెరికాకి. ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఐర్లాండ్ మొదటి స్థానంలో ఉంది, $65.7 బిలియన్. రెండో స్థానంలో స్విట్జర్లాండ్, $19.3 బిలియన్. మూడో స్థానంలో జర్మనీ, $17.4 బిలియన్. 4వ స్థానంలో సింగపూర్, చాలా అతి చిన్న దేశం సింగపూర్. ఎంత సింగపూర్ పాపులేషన్ 1 కోటి కూడా ఉండదు. అటువంటి దేశంలో $15.3 బిలియన్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. దాని తర్వాత 5వ స్థానంలో మనం ఉన్నాం, $12.5 బిలియన్. బట్ ఈ ఎక్స్పోర్ట్ లో కూడా మన హైదరాబాద్ ఫార్మాలో మేజర్ కంపెనీస్ అన్ని కూడా అరబిందో ఫార్మా, రెడ్డి ల్యాబొరేటరీస్, దివి ల్యాబొరేటరీస్, మేజర్ కంపెనీస్ అన్ని కూడా ప్రొపరేటర్స్ అంతా మన వాళ్ళే, తెలుగు వాళ్ళు.